ఉదయకాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడుగా ఉండి నిత్యము వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని ప్రతి గానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. గతించిపోయినటువంటి రాత్రి సమయమంతను కూడా కృప చూపించారు, మీ కాపుదల దయచేశారు, భద్రపరిచారు నాయన, మీకు స్తోత్రాలు అయా. ఈ ఉదయకాలంలో ఈ విధంగా మరొకసారి సజీవులుగా చేరి మీ పాద సన్నిధిని మేము ప్రార్థించుకొనగలుగుతున్నాము, మీ నామాన్ని స్తుతించగలుగుతున్నాము, మీ నామాన్ని ఆరాధించగలుగుతున్నామంటే అయా అది కేవలం మీ కృప మాత్రమే నాయన. మా బలం కాదు తండ్రి, మా శక్తి కాదు ప్రభువా, మాకున్నది మరేది కూడా మమ్మల్ని సజీవులుగా నిలవబెట్టలేదు తండ్రి. అయా మీరు మా పైన కృప చూపి ఉన్నారు కనుకే మేము సజీవులంగా ఉన్నాం ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎస్ లార్డ్, మేలులతో నీ హృదయమును దేవుడు తృప్తిపరచును అని కీర్తనల గ్రంథం 103వ అధ్యాయం 5వ వచనంలో మీ వాక్యం సెలవిస్తున్నట్లుగా, అవును తండ్రి, నీవు మా హృదయాన్ని మేలులతో తృప్తిపరుస్తానంటున్నావు నాయన. ఈ రోజున ఎవరైతే హృదయం అసంతృప్తితో ఉన్నదో, ఎవరైతే నాయన ఏమి సాధించలేకపోతున్నామనే కలవరంతో నిరుత్సాహంతో ఉన్నారో, నేనేమి చేయలేను, నా జీవితం ఇంతే అనే ఆలోచన చేస్తున్నారో, వారి హృదయాన్ని మేలులతో మీరు తృప్తి పరచబోతున్నందుకు స్తోత్రాలు. వారు అనుకుంటున్నవి ఏవైనప్పటికీ వాటన్నిటిని వారి జీవితంలో సఫలపరచమని నాయన, వారి జీవితంలో వారు ఒక విజయాన్ని చూచులాగున కార్యాలు జరిగించమని, వారి ఎదుట మూసుకుపోయి ఉన్న ప్రతి ద్వారము కూడా ఈరోజు తెరవబడినట్లుగా మీరు వారికి సహాయము దయచేయమని, ఎవరైతే ఆపుతున్నారో, ఎవరైతే అడ్డుగోడగా ఉన్నారో వాటన్నిటిని కూడా దాటుకొని ముందుకు వెళ్ళే అయా జ్ఞానమును, శక్తిని, వివేచనను ప్రతి బిడ్డకు ఈరోజు దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈరోజు మాది కాదు మీది తండ్రి, మీకు మరలా మీకు సమర్పిస్తున్నాం నాయన. అయా మీరు ఈ రోజున మా అందరినీ నడిపించండి. మా చిత్తం కాదు తండ్రి, మా సొంత నిర్ణయాలు కాదు ప్రభువా, మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించండి తండ్రి. మీకు ఆయాసకరంగా మేము జీవించొద్దు తండ్రి. అయా మీకు అవమానకరంగా మా జీవితాలు ఉండొద్దు నాయన. మీ నామాన్ని కనపరిచేవారిగాను, మీ నామాన్ని మహిమపరిచేవారిగాను, అనేకులకు మాదిరికరంగాను ఆశీర్వాదకరంగాను ఉండే కృప చూపించండి తండ్రి. అయా ఆత్మీయ జీవితంలో మేము పడిపోకుండా ఇంకొకరిని నిలవబెట్టగలిగిన స్థితిని మాకు దయచేయండి ప్రభువా. అయా లోకమాయలో పడిపోకుండా, అపవాది ఉచ్చుల్లో పడిపోకుండా, ఎవరి చేతిలో మోసపోకుండా అయా మాకు వాక్య జ్ఞానమును దయచేయండి తండ్రి. అయా మా యొక్క ప్రయాణాలను మీకు అప్పగిస్తున్నాం. క్షేమముగాను సురక్షితముగాను అయా ఎటువంటి ప్రమాదాలు, అపాయాలు ఏవి సంభవించకుండా ప్రతి ఒక్కరము కూడా మా ప్రయాణాలన్నిటినీ కూడా కొనసాగించుటకు సహాయము దయచేయండి తండ్రి. అదే విధంగా బిడ్డలు ఎవరు కూడా లేమితో ఉండొద్దు తండ్రి, లోటు కలిగి ఉండొద్దు ప్రభు. ఆర్థికంగా వారిని బలపరచండి అయ్యా. అనారోగ్యాలు ఏవి లేకుండా కూడా మంచి ఆరోగ్యమును వారికి దయచేయండి ప్రభువా. ఆకలి బాధలతో ఎవ్వరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా సమృద్ధైన భోజనమును వారికి దయచేయమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అయ్యా ఎగ్జామ్స్ రాస్తున్నారు, ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు నాయన, బిడ్డలు క్వాలిఫై అవ్వలాగున, సెలెక్ట్ అవ్వలాగున సహాయము దయచేయండి. అటువంటి సామర్థ్యమును బిడ్డలకు దయచేయమని, జ్ఞానమును, వివేచనను అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం. చేస్తున్న ప్రతి పనిని ఆశీర్వదించండి. ఆగిపోయిన ప్రతి కార్యము కూడా నూతన పరచండి తండ్రి. అయ్యా ఏ పని అయితే బిడ్డలు కొనసాగిస్తున్నారో ఆ ప్రతి పనిలోనూ ప్రతి ఒక్కరు కూడా నూరింతలుగా తండ్రి దీవించబడుటకు సహాయము దయచేయండి ప్రభువా. క్రొత్త కార్యాలు ప్రారంభిస్తున్నారు నాయన, ఆ క్రొత్త కార్యాలలో మీరు తోడై ఉండండి. శుభకార్యాలు ప్రారంభిస్తున్నారు, శుభకార్యములన్నిటినీ కూడా దీవించండి. గృహాలలో ఒంటరిగా ఉంటున్న ప్రతి గృహిణికి, ప్రతి యవన బిడ్డకు, వృద్ధులకు, చిన్న బిడ్డలకు ఈ రోజంతా మీ కంచె కాపుదల దయచేయమని, ఏ దుష్టుడు వారి వైపు రాకుండా కాపాడమని ప్రార్థిస్తున్నాము. రిపోర్ట్స్, డెలివరీస్, ఆపరేషన్స్, చెకప్స్ అని వెళ్తున్నారు. అయా కలవరాన్ని తొలగించండి. వారికి ఏ ఇబ్బందులు కలగకుండా అన్ని రిపోర్ట్స్ కూడా వారికి అనుకూలంగా మార్చబడే కృప చూపించమని బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. అదేవిధంగా
నెమ్మదికరమైన, ప్రశాంతమైన, గొడవలు లేని, సమాధానకరమైన జీవితాన్ని మాలో ఉన్న ప్రతి బిడ్డకు మీరే దయచేయమని, తండ్రి మీరిచ్చిన విలువైన సమయాన్ని సద్వినియోగపరుచుకునే కృప చూపించమని, మీరు చూపించిన దయను బట్టి, కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబమును దీవించి ఆశీర్వదించమని, అయా మేము కూడా ఒక్కరికైనా మీ నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలి భాగస్థులయ్యే మహాధన్యత మాకు కలగ చేయమని, యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.